సదప శివుడా రెల్లి వైరాయుడే కాల కాల కాలం తేరా ఊరగల్లా ఊరం మన ఉప్పల్ కాన్సెప్షన్ ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ క్యాండిడేట్ మన వీరప్ప స్వామి కామరాతి ఆలయం వద్దకు వచ్చారు. ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎప్పటికీ వెళ్ళగా ఆ వీరప్ప స్వామి అనుగ్రహం పొందాలని ఆ వీరప్ప స్వామి ఎల్లవేళ కోరుకుంటున్నారు.
మన సంఘాన్ని ఉద్దేశించి మన వీరప్ప కళ్యాణాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎంతో సహాయపడి మన భూమి ఎన్నో బాధపడ్డాడు. భూమి గురించి కూడా మనకు సహాయపడ్డాడు. కాబట్టి అందరికి ధన్యవాదాలు. అందరికీ ప్రణామాలు. గత 3 రోజుల నుంచి వీరప్ప దేవాలయం యొక్క వార్షికోత్సవాన్ని 5 రోజుల నుంచి వీరప్ప దేవాలయం యొక్క వార్షికోత్సవాన్ని చాలా అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి నిన్న కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం అది లోక కళ్యాణంగా మనందరం కూడా మరి భావించాలి. వీరప్ప ఒకవైపున కులదైవం, మరొక వైపున సాక్షాత్తు ఆ శివస్వరూపమే అని చెప్పని అందరూ కూడా భావిస్తారు. మరి అలాంటి యొక్క వీరప్ప దేవాలయం మన పరిసర ప్రాంతాల్లో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మరి ఏర్పడటం, ఇక్కడ దేవాలయ నిర్మాణం జరగటం, ఆ ప్రకారంగా సంఘ సభ్యులందరూ కూడా కలిసి మరి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా దీన్ని మార్చి అభివృద్ధి చేస్తున్నందుకు నేను అందరికీ కూడా మరి అన్ని సమయాల్లో కూడా మరి అందుబాటులో ఉండి సహకరిస్తానని చెప్పని మనవి చేసుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వీరప్ప. అవనేశ మంతుడావు బీరయ్యా, తమ్ముడావు బీరయ్యా, అవనేశ మంతుడావు పూజలకు ఎల్లరాయ బీసేటి ఓ పొదలింగన్నా, గాడిగా సేటి ఒకటి మైసమ్మ, గాడిగా సేటి ఒకటి మైసమ్మ, దుఃఖమ్మ దూరునాల మైసమ్మ, దుఃఖమ్మ లోన బిజల్లమ్మ, బాబలు వీరన్నవా నెలకొన్న వీర బుడ్రాయో, నెలకొన్న వీర హనుమల్లు, నెలకొన్న వీర హనుమల్లు, దండమా లింగమగట్టిన గురువుకు దండమా, లింగమగట్టిన గురువుకు దండమా, లింగమగట్టిన గణ పక్కన పోలేమో, ఇద్దరు ఒళ్ళి కంకణ పోలేమో, ఇద్దరు పక్కన పోమ్మా, ఇద్దరు పత్తి కంకణ పోలమ్మా, నన్నుడు నాదాయి కులము బంధములే, నాదాయి కులములే, కులమే బంగారమా కులమే సింగారమయ్యో, నిర్వాణి కథ చెప్పలేమయ్యో, పెద్దలకు 10,000 దండమా, సాధన గద్దారా ఒకటి ప్రాధాను బాధన గద్దారా, ఈనాడు అటువంటి మానవులకు పదశాస్త్రమై నిలిచింది. ఈ గుడి
సహాయ సహకారాలు మరవలేం. కుర్మకులం నిలబడదన్నా ఇవాళ అట్టుకోవడానికి సహాయ సహకారాలు అందించిన మహానాయకుడు శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు ఈరోజు ఇంత ఘనంగా వీరప్ప కామరాది కళ్యాణం జరిపించుకొని ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బేతి సుభాష్ రెడ్డి గారికి మన కులం పక్షాన, అలాగే సుభాష్ రెడ్డి అన్న గారికి మన అక్క మాంకాలి వీరప్ప కామరాతి ఆశీర్వాదాలతోటి అంచెలంచెలుగా ఇంకో ఉన్నతమైన నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మన గురించి మన కులం గురించి ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మనను ఉద్దేశించి కళ్యాణం ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గత ఎన్నికల్లో కుర్మ సంఘం నాయకులు మా పెద్దన్న మక్కన్న సీనన్న అంటే ఈనాడు ఎప్పుడు కూడా అమ్మాలి సీనన్న అనమాటన్నాను. ఎన్నోసార్లు సీనన్న అంటే అన్నదన్న అమ్మాలి సీనన్న అనాలంట సీనన్న. మరి అదేవిధంగా ఇక్కడ నాయకులంతా కూడా ఇచ్చేసి పెద్ద ఎత్తున మా వెండిబాబు వీళ్ళంతా కూడా నిద్రలో భాగంగా ఎలక్షన్లో వచ్చిన ప్రాంతంలో ఈ ప్రాంతం వచ్చినప్పుడు మరి ఇక్కడే మీ ఇంట్లో వండుకుంటానంటే అప్పుడు చిన్న ఇల్లు ఉండే, ఎప్పుడు యాడ్ చేస్తుండే, అప్పుడు చిన్న ఇల్లు ఉండనా నేను నా ఇంట్లో వండుకున్నావు, ఈరోజు 4 అంతస్తులు ఇల్లు కట్టని చెప్పి అక్కడే చెప్తున్న సందర్భంలో గుర్తు చేసుకుని సంతోషం అనిపిస్తూ ఉంది. ఆ రోజు చూపించండి వాళ్ళ ఇంటి ముంగడ గుళ్ళు ఉన్నాయి. మరి మా కుర్మ సంఘానికి ఇబ్బంది ఉందన్న, మరి ఉన్న గుళ్ళు కూడా పోయేటట్టున్నా మా గుళ్ళు లేని పరిస్థితి ఏర్పడుతుంది అంటే తర్వాత ఎలక్షన్ తర్వాత అని చెప్పిన అదే మాట కట్టుబడి
మరి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ స్టాచ్యూలు పెట్టిన సందర్భంలో మాకు కూడా గుడి కట్టియాలనే గుడి బాగుంటుందని చెప్తే వెంటనే మీరు కట్టుకోండి. ఎవరైనా గొప్ప సంఘం అందరూ కూడా ఈరోజు 4 రోజుల పాటు పండుగ చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇదే పండుగను కొనసాగించే రకంగా రాబోయే కాలంలో ఇదే బుద్ధ కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ పార్క్ లాగా కూడా చేపిస్తాం. పక్కన ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో పార్క్ లాగా చేస్తే వచ్చే వాళ్ళు కూర్చోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి కూర్చుంటే ఇక్కడ పూజలు చేసుకునే రకంగా ఉంటుంది కాబట్టి మరి ఇక్కడనే మరి అన్ని కార్యక్రమాలు చేపట్టుకునే రకంగా మరి పక్కనే మరి మాకు కూడా అడిగారు అన్నా మీరు కుటుంబ సంఘం కంటే యాదవ్ సంఘం అడిగారు. మరి పక్కన యాదవ్ సంఘం కూడా కట్టుకుంటారు బ్రహ్మాండంగా అడిగారు కానీ వాళ్ళకి ఏం చేయకుండా మీరు స్టార్ట్ చేయండి అన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యాదవ్ సంఘాలు కూడా పక్కనే జస్ట్ స్పందన అవుతారులే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా సంతోషం అంటే కుర్మ యాదవ్ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండే రకంగా నిజంగా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. మల్లాపూర్లో కూడా కట్టుకుంటున్న సందర్భంలో గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇంకా ఏ రకంగా కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎల్లవెళ్ళని అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి పార్టీలు మారినా ఏదైనా అవకాశం పరిస్థితులు బట్టి మారాల్సి వచ్చింది. కానీ తప్పని పరిస్థితుల్లో మేము అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా మీకు సేవ చేసే రకంగా ముందు ఉంటారని చెప్పి అమ్మవారిని అందరూ కూడా నా ఇంటి దేవత కూడా ఇల్లమ్మ తల్లి కాబట్టి ఇల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మల్లన్న దేవుడు అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి శ్రీనన్నకు మా అక్కన్నకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న గారు. ఎల్లవేళలా మీ ఆశీర్వాదం మా మీద ఉండాలి. మీరు చేసిన మేలు మేమే కాదు మా తర్వాత వచ్చే జనరేషన్ మా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా మేము చేసినాం. దానికి చాలా సంతోషంగా ఉంది. అన్నమాట మీద నిలబడ్డది చేసి చూపించడం. ఇంకో కూడా గొప్ప విషయం ఏంటంటే అన్న ఇవాళ కులం మొత్తం కూడా ఒకటే అయిందన్న. ఆ కులమే సొంతంగానే ఎవరి దగ్గర కూడా ఒక చందారా పోకుండా సొంతంగా డబ్బులు వేసుకొని ఏదైతే గుడి నిర్మించినామో ఇది మాత్రం తెలంగాణలోనే రికార్డ్ అన్న. ఇది మల్లాపురంది. వితిన్ 3 నెలలనే గుడి కట్టిన రికార్డు మాదైతే మిగతా 3 నెలల ఇంత పెద్ద పండుగ చేసినది కూడా అది మాకే దక్కింది. ఎవరి దగ్గర పోకుండా ₹1 చందా లేకుండా ఇంత పెద్ద పండుగ చేయడం అనేది మామూలు విషయం కాదు. దీనికి దేవుని ఆశీర్వాదం ఉన్నది, సుభాష్ రెడ్డి అనేది ఆశీర్వాదం ఉన్నది. నా కులం మొత్తం బలగం ఒక్కటై మాకు అందరికి సపోర్ట్ ఇచ్చారు. మా అందరి కులానికి కుల బాంధవులకు వచ్చిన మా కుల ఇప్పుడు ఇలా కథ ఉంది. దీని కూడా వివిధ అందరు కూడా కుల సభ్యులు మన బలగం అంతా కూడా తొందరగా ఇక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాం. మరి 5,000 పదాలు సుభాసన్న భగవంత మాంకాలి పేరు వీరు అరవై నెట్టు మీద బోనాలు గండా దీపాలు మౌరాలెల్లమ్మ గండ దీపాలే పంచమంగళాలు తీసుకుంది మాంకాళి దేవి. అటువంటి మాంకాళి దేవి ఎదుర్కొని వదలని దారమందు ఉన్న చిన్ని తమ్మిని దగ్గరికి మాంకాళి తల్లి రాని వచ్చినదే మాంకాళి తమ్ముడా రాజవీరయ్యా తమ్ముడా వీరయ్య నువ్వు ఎక్కడికెళ్ళి వద్దు
పొద్దులా ఏరా నా చేత దీన కారా అన్నము అమ్మవారు మాంకాలు చేరి ముట్టి 3 ముక్కలు అన్నం పెట్టి చేకంటూ మూతంటూ కడిగరా పెద్దలారా నా చేత భిక్ష మీద తీసుకుంటలేరంటే బాలుడా నీకేమన్నా అయ్యిందని అడిగిండ్రు. అయ్యిందంటే ఏంది నాకేమైందని అడిగితే కాలు ఇరిగిందా కట్టుకట్టలేదు అటువంటి కనుకనే మీ కాలు దొక్కి కళ్యాణం ఆడే అన్నారు. అటువంటి కనుకనే మీ అష్టాన గంగలు రాము మరి విశ్వకాంత్ భారతి మాంకాలమ్మ పేరు మీద ఆరుణ్యనమ్మ 101 రూపాయలు వీరప్ప పేరు మీద ఏమయ్యో మల్లపురం వీరయ్య రావయ్య గుళ్ళున్న వీరయ్యో మల్లపురం వీరయ్య రావయ్య గుళ్ళున్న వీరయ్య ఏమయ్యో మల్లపురం వీరయ్య రావయ్య గుళ్ళున్న వీరయ్య వీరయ్య రావయ్య అయ్యాల వీరయ్య రావయ్య అయ్యాల వీరయ్య అక్కలకు సిరిశైల గోత్రం ఉమా మహేశ్వరి సునీత జస్వంత్ గౌతమ్ సిరిశైల మల్లన్న పేరు మీద దేవుని పేరు మీద 101 రూపాయల అయ్య మామలి కైలాసం మా శిశ మందారం మల్లెశ్వరు మామలి కైలాసం మా శిశ మందారం రావేళ ఈ వేళ శిశల మల్లెశ్వరా నిన్ను కొలవాలయ్యా మళ్ళీ కాటునా నీకంటే నాకే మిగిలిందయ్యో నందీశ్వరా పేదపయందు వ్యాపారం సిరిశైల గోత్రాన్ని వీరప్ప ఎల్లమ్మ మాంకాలమ్మ దేవతలు చల్లగా రక్షి కాపాడని అమ్మ 375 కథకారి ఆయన మేడ్చల్ జిల్లాకే అధ్యక్షుడైతేనే 375 కథకారి ఈ ఉన్న 4 జిల్లాలు కలుపుకొని ఉంటాయి. గురుడు వీరయ్య
రాదు మా వెనక్కి రాదు ఏమొస్తలేదు వెనక్కి రాదు అది బయట వస్తలేదు మరికన్నా వెనక్కి రా ఈరస్వామి నెల్లూట్ల ఈరస్వామన్న గారు ఇక్కడ అతి గంభీరంతో ఈ వేషధారణతో బ్రహ్మాండమైన కథ నడుస్తుంది కాబట్టి ఈ క్షణంలో సంవత్సరం కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు 700 ఇండ్ల ఉన్నోళ్ళు రావాలని చెప్పి కథ స్టార్ట్ అవుతుంది. మీకు మల్లపురం కులము ఎండలు కొట్టకు నెల్లూరు ఈరస్వామి గారితో కథ స్టార్ట్ అవుతుంది. అందరూ సపర్లు కూడా ఒక్కసారి మొక్కిన భూదేవి తోడుండవకు మొక్కింది ఆకాశవేది మాకు మోక్షం ఇవ్వవమ్ము నిన్ను తలసుకుంటే ఓ భూదిగాత మా తల మీద కలిగి ఉండవేమిగా అయ్యయ్య ఓ రామ జయ దేవ ఓ రామ జయ పుణ్యగురుడు వారు మెచ్చిన గురువులు ఎవరెవరయ్యా అలయ్య కక్కయ్య అధికరములయ్య పిడిపిడి గంటయ్య భీమలింగమయ్యా ఊరెల్ల సల్ల తిట్టింది పాల్గొంటుంది శ్రీశైలవాసుడికి తెలుగులై ముట్టును శరణు శరణు మాయమ్మారాని శరణు శరణు మాయమ్మారాని అమ్మాని గంగామాని కన్నదూడు కన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ అయ్య గంగవయ్య దేవగంగవయ్య పున్నప్పునాడు జగ పున్నప్పునాడు ఎరుపురేరే ఎరుపురేరు తెల్లారబోదు పొద్దుకోబోదు శాస్త్రం మర్యాద మరి ఎట్లున్నది మరి దేవాన దేవత మర్యాద తెల్లారబోదు పొద్దుకోబోదు ఇంకొక దగ్గర మరి ఆ పట్టణమైనా మల్లమూరి పట్టణమున్నది మల్లమూరి పట్టణమున్నది రాజులెవ్వరు రాజులెవ్వరమ్మా
దాము దాము కొట్టారు దాముల గడియారా వేరు కాచిదాకా కల్లారు కన్నా 360 రాజు ఉండింది రాక చేరీలు నీళ్ళ సర్వములే రాజవేలుకున్నాడు నాగౌసరాదైన అటువంటి కనుకనేమి ఎప్పుడైతే దేవకమ్మ పుట్టిందో అటువంటి కనుకనేమి తల్లిదండ్రులు గట్టించిపోయిందట అటువంటి కనుకనేమి అస్తదేవి నన్ను ఒక మధువామని పేరు కళ్యాణం చేసి రాజ పట్టాభిషేకం చేసిండు రాజవేలుకుంటారే కౌసుడు దేవకమ్మనమ్మ చెల్లెలా దేవకమ్మ దేవకమ్మ అయ్యో హారాజ కంసుడైనా కంసుడైనా అయ్యో చెల్లెలు దేవతోటి దేవతోటి సారి సావరీయ వట్టే రామరాము పెద్ద పెద్ద వట్టే కంసాలమా అల్లారు ముందుగా పెంచి పెద్ద ఎత్తులను సాధి సవరిస్తున్నాడట ఒకనాడు మంది అమ్మ నన్ను ఎత్తుకోయే నన్ను ఎత్తుకో నడిచి ఎత్తుకొని నేను కిందికి జారకుండా కొయ్య కొట్టుకోయే నువ్వు కింది జరగదు నేను కొయ్య కొట్టుకో నాకు పువ్వు అయ్యి పువ్వు కదమ్మా పువ్వు అంటారు వేసిన అలా ఎన్న ముద్ద అయ్యే ఎన్న ముద్ద వేసిన ఎన్న ముద్ద కాదు ఎన్న ముద్ద అయ్యి ఎన్న ముద్దనే వేసిన ఎన్న ముద్ద వదినే అలా బర్రె పురుగు అయిపో బర్రె తెలియ అంటారు నీ అమ్మకాయ అమ్మకాయతో నిమ్మకాయతో కోటరు నీ అమ్మకాయ కావాలి నిమ్మకాయతో బిడ్డ నిమ్మకాయతో కంటారమ్మా వదినే అలా పెడుగు అయిపో పెరుగు పోసిన పెరుగు పోసినవా పెరుగు పోసిన అంత కలుపు కలిపిన అంత జియ జియ నేను నిన్నే తినుకో అమ్మ వాళ్ళకొమ్ముకొచ్చి ఇదిగో నన్ను ఎత్తుకొని ఈ మలపురం నీళ్ళ ట్యాంక్ ఎక్కి నీళ్ళ ట్యాంక్ ఇంకెళ్ళి పెండగడ్డ మీద దుంకి అమ్మో పెండగడ్డ మీద నువ్వు తినిపి తినిపి నువ్వు తినిపి అన్నం తినిపియాలి తినిపి అంటే ఏమన్నట్టు మరి ఒకవేళ దేవకమ్మ దేవి మరి అమ్మవారి దేవకమ్మ ఒకవేళ పిల్లలేని పిలుచులోని మరి ఒక సురేవి కనుక అమ్మ రామమ్మ నాయి బిడ్డ రామో రామ రామమ్మ హరి బిడ్డ రామో రామ రామమ్మ హరి బిడ్డ రామో రామ వచ్చిరాని మాట రామ రామో రామ వచ్చిరాని మాట రామ అడవిలో వచ్చి దేవకమ్మని సంగం మొదలక సంగలు ఎదుర్కొంటున్నారు రామ 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 పిల్లలే బీచ్ కంగరే వాళ్ళ వస్తుంది అలనాడు కంగరే దేవకమ్మ ఎవరి పశుబాలు పోతీనది రామాలో రామ పౌరంగలాది నాది ఓయమ్మ పాలు పోతీనది ఓయమ్మ పశుబాలు పోతు పౌరంగలాది ఎన్న పాలు పోతీ తునికి ఆంజనేయులు గారు సాల్వేలి గ్రామము మంచి కళాకారు రామ
కలిగేడు మేడల్లో ఎవరన్నా ఏమన్నారా లేకపోతే విత్తనగిరల్లో ఎవరన్నా ఏమన్నారా చెల్లెలా నన్ను ఎవరేమనలేదు అన్నా నాయన్న అయ్యో అది దేవతోటిరా కంసరాజు అన్నంపు పెట్టబట్టే రామ అన్నము తీరమ్మ నా చెల్లలో పొట్ట నిండా భోజనాలు పెడుతున్నాడా కడుపు నిండా భోజనాలు పెడుతున్నాడమ్మా అటువంటి అటువంటి గగ్గరేవి దేవకమ్మకు పొట్ట నిండా భోజనాలు పెట్టిండు చెల్లెలా దేవకమ్మ కలిగేడు వేళ దగ్గర నువ్వు ప్రవహిస్తావమ్మా ఎక్కడ లేని కోపమ్మ చెల్లి ఇన్ని రోజులు నేను పక్కన బావులు పాలు పోసి పెట్టినట్టు అయిపోయాను వాసవంతు పిల్లవాడు పుట్టిన ప్రాణానికి హానుండదాయే ఇప్పుడు నొక్కిన కోతోల తోక నొక్కిన తోల ఎత్తున్నడా కౌసుడే చెల్లెవరి చెల్లెరా కాయే చెల్లెవరి చెల్లెరా కాయే భారమంటలు పట్టిండు కంపరాజు దేవా
ఒంటికమ్మ మాలగట్టి మాల మీద రాజకంసుడే అమ్మా గుండెలకు వెళ్ళమంటున్నాయమ్మా చెల్లరా చెల్లరా దేవకి ఎంత పగరాలు వైద్యమే చెల్లరా చెల్లరా నువ్వు పారిరాలు వైద్యవా పగరాలు వైద్యవా ఏ చెల్లే ఎంత ఎదురంటాడయ్యో కంసుడే పెళ్లి చేస్తే ఒక బాధున్నది పెళ్లి చేయకపోతే ఒక బాధున్నది అమ్మా ఆనకత్తల్లో పోగిరికిన సన్నమాయ్యా పెళ్లి చేస్తేనేమో దాని గర్భవాసము నువ్వు కొడుకో బిడ్డో పుట్టినా నా ప్రాణానికి గంట ఉన్నది ఒకవేళ పెళ్లి చేయకపోతే ఈ శివుడు నా పూజ మెచ్చడా నా పొద్దుగాల వరకు నా పట్టం కాలిపోతుంది అంటున్నాడు నేను ఎట్లా చేయాలి కుప్పన గుండె వలిగిన కంసల్లా కూడా కుప్పన గుండె వలిగి చేసిన పూజ బంద్ చేసింది కరియేడు వేడల దారి కూడా ఇక కరియేడు వేడళ్లకు వస్తున్నాడా పోయినది కౌతుడికి ఇక మోమాలు కొంగిరాయి కొంగిరాయే ఇక కరియేడు మేడలల్లా పోస్తున్నాడా కౌతుడే అమ్మా చిన్న పోయి చిన్న కాంతురాయి కుప్పరకుండా కంసధాముడు కలియేడు మేడలకు వచ్చనా వచ్చనా కంసరాముడు వచ్చిన పోయింది మోమాలు కలియాడు వేళ్ళకి వచ్చినప్పుడు వసుదేవి కళ్ళ చూసి ఏమంట ఉన్నది అమ్మవారు వసుదేవి కళ్ళ చూసినాలి చెప్పిన వాళ్ళని తెలివైన కాయలు కొట్టిన మామిడులో కలిసిన బయట మరి కంసరాముడైనా ఆడి పిల్ల కంసరాము దగ్గరికి వచ్చింది మరి ఏమంటది అయ్యయ్యో పోయినా రావయ్య రాయినా కంసరామా మరి ఏమన్నారయ్యా కాలాన్ని మొత్తమయ్యా పోయినారా నాల కలుపుకోను వచ్చినారా వచ్చినారా కాలాలేదాని మొత్తమయ్యా పోయినారా నాల కలుపుకోను వచ్చినారా వచ్చినారా పాలివాడు మగవాడు ఎవరు కలిగే నాలామోహాలు కంసరామా నీ మొగలు చిన్న వైనయ్యో ఏమంట చెప్పాలి పాలివాడు కొట్టలేదు మగవాడు కొట్టలేదు ఇతడు కొట్టలేదు శత్రుడు కొట్టలేదు తుండు కొట్టలేదు భుజమాను కొట్టలేదే బాబా నాగరి మన పట్టం కొట్ట బోరు రాలేదన్న మన పట్టం యొక్క బోరు రాలేదు బాబా అటువంటి శివాలయములు ఒక రోజు నేను పోయినట్టుగా రోజు నేను పూజ చేసినట్టుగా పోయి పూజ చేస్తుండగా శివలింగము లోపల ప్రసన్నమై బాబా నీ చెల్లెలు నోటిని ప్రేమతో చూసేటోడు కాక ఇలా నీ చెల్లెలు మంగళ కట్ట మాలు కట్టి మాల మీద గిరివేసినవు మీద మీద నీ చెల్లెలు ఎత్తెత్తి ఏడుస్తుంది పట్టం కట్టల్లో కాలిపో ఐదు ఎవరిని కాకపోతే ఎటువంటి కనుకనే ఎవరన్నా ఏ పిల్లగాన్న వచ్చి నాకు ఏమన్నాడు యువతి అయ్యారు బాబా అది ఎనుగో తోడలాయే రాజా మరి రాజ్యాల పోటీ రాజు లేరా దేశాల పోటీ దేవతలు లేరా చెల్లెగా వరుడు తీసుకోవచ్చు మరి రంగరంగ వైభోగంగా లగ్గనము ఎగరాదు ప్రాణాలా అడవిలో ఉదురునారా
అమ్మా ఏడుపోయా వస్తున్నారా నారాయణం మరి రాజ్యాల రాజు లేరా అదే జలముట్టు చేతలేరా శ్రీదేవి తూర్పున డొల్లాని పరమడబల్లాని ఉత్తరాన ఉరులు కొండ దక్షిణాన ధర్మపురి నాలుగు రాజ్యముల నవకొండ పువ్వులల్లా రాజునే లేరా నీతా బిడ్డ చెల్లెదక్క కూడు వరడే లేనంటవా వాడిని లెక్క చేస్తనే బామా వారితోటి కాపురం చేసి కొడుకును గంటది బిడ్డనే గంటది నా ప్రాణానికి గంట ఉంటదమ్మా నీ చెల్లెకు అయిన వరుడు చేసి లెక్కలు చేస్తావా గర్భాన కొడుకు నీకు ప్రాణగంట వేస్తుందయ్యా అత్తవో జలవి తీర్లు జలవి తీయడము మొక్కలు ఏడు కొయ్య కుడుమక్కల భాగమయ్యా ప్రాణము తీస్తాడటనే బాబా ఆకాశవేది వరకు లోపలికి రమ్మో నానామర్యాదమంది ప్రాణమయ్య ఉన్నప్పుడు కాళ్ళు చేతులేని కరాబొండి నింగవు కాళ్ళకి అన్నావద్దు చెవులు రావద్దు నోరు మాట్లాడవద్దు గసమంటలారి దొరికితే మరి నీ చెల్లకు లక వల్ల అయ్యారాదు బాబా శ్రీదేవి ఎంత మంచి చల్లటి మాట చెప్తేవమ్మా ఎంత మంచి చల్లని మాట చెప్తేవమ్మా చాలా బాగున్నదే నీ పలుకులు నా చెవులకు పరమ ఆనందము కల్పించగదా ఇప్పుడే వెళ్ళిపోయి కాళ్ళు ఏడు ఏడు ఖరా మొండి లింగము ఒకము లేని ముద్ద లింగాన్ని తెచ్చి రంగరంగ గడవై మోవంగా నా చెల్లెలు పెళ్లి చేయకపోతే నా పేరు కంసరాజు కాదన్నాడు అరుగుర్రాల హక్కిరతము కట్టిండే తీసుకొని అరుగుర్రాల హక్కిరతము కట్టుకుంటుంది ఎక్కిపోతున్నాడే దిగరాని కొండాడు కంసుడు దిగిపోతున్నాడు అప్పు అప్పు కొండాడే కొండారు అప్పు అప్పు కొండాడే కొండలయ్యా కంసుడు ఎక్కరాని కొండలు ఎక్కుకుంటా దిగరాని కొండలు దిగుంటా అప్పు అప్పు కొండలు వారి కొండలు ఎంతమంటే ఎక్కడ పోయినా కానీ ఒకవేళ కాలు లేకపోతే చెవులు ఉంటాయి చెవులు లేకపోతే ముక్కు ఉన్నది ముక్కు లేకపోతే నోరు ఉన్నది కాలు లేకపోతే చెవులు ఉన్నాయి చెవులు లేకపోతే బంగారం ఉన్నది బంగారం ఉన్నది బంగారం ఉన్నదని వాడు అటువంటి వసుదేవుడైనా
కాళ్ళు ఒకవేళ నడవరాదు, నోరు మాట్లాడరాదు, కళ్ళు చూడరాదు, కాళ్ళు ఎత్తులేని కరా మొండి లింగమై ఒక మొండి చెట్టు కింద కూర్చున్నాడు. మంత్రులారా, ఎక్కడ పోయినా గాని ఏడికి పోయినా గాని చెల్లెలకి తగ్గ వరుడు కూడా దొరకాడాయే రావడం. హరిస్తాడు కంసరాజే రాజరాజ కంసుడు హరిస్తాన్ని కడిగరేవి అత్తారపడి లోపల ఇంట్లో చిన్న వృక్షం పెద్దది కడది కాంచాల మరి కాలం తెలిసి సేద తీసుకుందామని ఆ గుర్రాలు కొట్టుకొని వెళ్ళిపోతూ మంత్రులు ఎప్పటి పెట్టుకొని మరి దగ్గర వచ్చినాడు కంసరాజే. మరి దగ్గరికి వచ్చేవరకల్లనే అమ్మా ఆ మర్రి కింద కూర్చున్నాడు. అటువంటి కనుకనేమి ఆ వాసుదేవుడైనా కాళ్ళు లేవు, కాళ్ళు చేతులు లేవు, కరమండి లింగము ముక్కు మగము లేని ముద్దలింగమే అమ్మా. చూడడానికి కళ్ళు కనబడతలేవు, మాట్లాడడానికి నోరు లేకపోయే. ఓ బాలవీరుడా, ఓ బాలవీరుడా, ఎవరయ్యా నీవెవరు? ఎవరయ్యా నీవు? అయ్యో అయ్యా బాలవీరు, అయ్యో కళ్ళు లేవా? మాట్లాడడానికి నోరు లేదా? వినడానికి చెవులు లేవా? కాళ్ళు ఎదురు లేని కదా మొండి లింగం ముక్కు ముఖం లేదు ముద్ద లింగమాయే. రెండు దిక్కుల రెండు రాళ్ళు పెట్టినాడు. అటువంటి కలిగిన మేము మోకాలు ఒకటి బాలవీరుడి కళ్ళ చూసినాడే. ఓ బాలవీరుడా, అయ్యా నీ ఊరెక్కడ? ఎవరినంటే వెళ్ళారు కదా పట్టది. నోరు మాట్లాడడానికి లేదా? అయ్యా గట్ట పెడితే అన్నం నువ్వు 10 రోజులైనా అన్నం ఉండలేవు స్వామి. నీ ఊరెక్కడా? నీ పల్లె ఎక్కడ? నోరు మాట్లాడొస్తలేదు, కళ్ళు చూడొస్తలేదు అని ముర్రట్ల మురుగుతున్నాడంట. మళ్ళా కుండలు కింద పడ్డప్పుడు మట్టి మళ్ళా కుండలు పోస్తున్నాడు. మళ్ళా పోయి అంత పెడుతున్నాడు. మళ్ళా మంట వరకల్లా కాలు కట్టుకుంటుంది. పగ్గు వరకల్లా మళ్ళా తీసే వరకల్లా మళ్ళా కుండ కింద పోతున్నది. ఇట్లా అరగంట సేపు కాలం పడితేనే అమ్మా. అయ్యా నీ ఊరు పల్లె లేదా? నీకు తల్లిదండ్రులు లేరా? అతిగతి ఎవరు లేరా నీకు? అయ్యో నీకు పెళ్ళయిందా? ఇది కూడా కాలేదా? ఈయన నాకు తగ్గట్టు అంటావా? చెల్లరా దేవకమ్మ తిరగంగా నీకు దగ్గర దొరకదే చెల్లరా. రాజరాజ కంసుడమ్మా అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటావా? అబ్బో దానికి హుషారే ఉంది. అన్నిటికేమో అంటేమో అంతా కాయిస్తాడు. చేసుకుంటావా? అబ్బో సపట్లు కొట్టు గట్టి సపట్లు కొట్టు. అగో పెళ్ళ యువ సంబరం అవుతుంది పోరగానికి. ఈ సంబరం సౌలరుగా ముక్కు ముఖమే లేదు, కాలు చేతులే లేవు, కాంప్రమైట్ చేస్తున్నామ్మా. ఇక్కడ ముందు పెడుతున్నాడు. ఇక ఆడిపోతే ఆగనే ఆగాడు. అలా బాలవీరుణ్ణి రాజరాజ కంసుడు చూసిండు. నా చెల్లె ఉద్దంగా వరుడు అనుకున్నాడు. రామయ్య బాలుడా అమ్మ బాలవీరుడా ఉన్నప్పుడు బాలుని బాలుడు అవుతున్నారు. ఇంకో రాలి ఆ ముగ్గురు మంది కాబట్టి పరివిజాన బాలుని పట్టములో పెట్టి
బలిమి చేత రానుండి రథములో పెట్టి పోరాడు తొడిగోనట్టుంది బరువు బాగుంది. ఈ వీరపడల కింద వాడు గులం వచ్చిన వాళ్ళకి అదృష్టం ఉంది. నాకు అదృష్టం లేదు. నీకు వచ్చింది రాజరాజ కంసుడైనా మరి అటువంటి కనుకనే మీ మల్లాపురం గ్రామం లోపల మరి ఇంత పెద్ద వీరపగుళ్ళు కట్టి పురాణ కుల బావు 1991 10th పాస్ అయితే 92లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఆయనకు. 92లో కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే అలా అయ్యా చెప్పిండు, వద్దు బిడ్డ గవర్నమెంట్ ఉద్యోగం వద్దు, ఈ ఊర్లోంచి పోతాయి కొడుక అని కానిస్టేబుల్ ఉద్యోగం అనిపించిండు. అలా అయ్యా వాళ్ళ పెద్ద కొడుకు చదివిండు, ఇంజనీరింగ్ చదివిండు. వాళ్ళ పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఏమో చదివిండు ఎల్ఎల్బి చదివిండు. ఎల్ఎల్బి చదివిండు. గవర్నమెంట్ కొలువులు వస్తే ఆయన కింద చెప్పినాడు ఎవరికి వస్తుంది, వద్దు బిడ్డ మనం 375 ఊర్లకు హక్కుదారులము, ఈ ఊర్లు చూసుకొని పద్దామని కొడుకుల కింద గవర్నమెంట్ ఉద్యోగాన్ని పంపించలే, ఇళ్ళకే తెచ్చిండు. ఈ మల్లపురం బంగారు గిన్నె అనుకోని బంగారు గిన్నె గాడి తొలకొచ్చిండు మనందరినీ. ఆయన 1991 అంటే ఇప్పుడు ఏమో ఆయన కలెక్టర్ అవ్వు, మెదక్ జిల్లాకు కలెక్టర్ అవ్వు, మన వీర్ల సంఘాన ఊర్లు పట్టుకొని చేస్తుండు. హక్కు ఓడగొట్టదని సపోర్ట్ కొట్టరమ్మ గట్టిగా కృష్ణుడు తర్వాత ఏలిండు. అటువంటి కనుక రేవి కౌన్సిలి బాధని తట్టుకోలేక వచ్చి ఒక ద్వారకా నగరము గడ్డ నిర్మించుకున్నాడంట. మధురపూరి పట్టణము తాను వచ్చనా, మధురపూరి పట్టణము పొద్దుమోకలేదంట. ఒకవేళ ఈ పిల్లగాన్ని తీసుకుపోతే ఒక ఊరు ప్రజలు ఎవరన్నా చూసినా అయ్యో కంసుడికి ఇటువంటి పిల్లగాని ఎత్తుడు కాదు ఏదో లేవు గర్రమండి లింగమని చెప్పి ఎన్ని నిందలు పెడతారో ఎందరు ఏమంటారు. పొద్దుమోకలాగా కాసంబాక తోటలో కూర్చున్నాడు. సోమాశ్రీ ఏమి పిలిచిండే అమ్మో అల్లుడిని తీసుకొచ్చిన అటువంటి కనుక నేను బావని తీసుకొచ్చిన పంచమంగళాత్రం ముట్టించి రెడీగా ఉండవని పొద్దుపోకినాక నేను ఇంటికి వస్తాను చెప్పమన్నాడాట. మంత్రుడు బట్టి విధానంగా పోయినారు, వసతిదేవికి చెప్పినారు. ఏమైనా మంచిగా కిలో రొట్టె పిండి చేస్తా అని చెప్పి సిద్ధమని తీసుకొని రొట్టె పిండి తీసుకొచ్చిండు. ఆ పెన్న చేసిన సిద్ధమని తీసుకొని రోడ్డు వేసి రాత్రి కూడా నమ్మ నస్తున్నాడ. అలా ఒక ఇసమ్మ వచ్చి మనకు తొట్టపురేపాం. ఆ తొట్టపుర సిద్ధమని వేసి మెత్తగా రుబ్బింది. దాన్ని రుబ్బి ఇంత ఉప్పు కారం వేసి రొట్టెలు చేసింది. ఆ రొట్టెల మీద పాము రొట్టెలు అలాంటి వేసుకొని వెళ్ళిపోయింది. పోగ వెళ్ళిపోయిందంటే బీర్లంగా ఎవరు బీర్లంగా ఇస్మాల్ కూడా ఆడిపోతే తెల్లారినట. అమ్మాము ఉప్పు దాంట్లో మలపూర్ దాంట్లో ఇస్మాల్ గారు వచ్చామని చెప్పి జగేలా ఇంటికి పోయి అయ్యా కొంచెం నీళ్ళు కావాలన్నా, అయ్యో బాడసారి కదా బిడ్డ రాని అని చెప్పి నీళ్ళు ఇచ్చినట. ఆ నీళ్ళు తీసుకొని పోగ కీసర పోయి ఆపుకొని చిన్న అందుతున్నాడ. ఆ దొంగ దోసుకొని ఉప్పుకి వెళ్ళి ఆడికి వచ్చినట. వచ్చి ఎవరు అంటే అయ్యా నేను చాలా ఏముంది అన్న అంటే బంగారం ఉందా డబ్బులు అనుకున్నాడు. బంగారం ఏం లేదు రొట్టెలు అంటే వీళ్ళు దోసుకో పోగా ఆడికి ఆకలి అవుతున్నాడు వాళ్ళకు.
ఆ రొట్టెలు ఆ చిత్తపాటు పప్పు అందుకొని తిన్నారట. తిని ఏం చేసిందిగా ఇసం ఎక్కింది, ఎక్కడ దగ్గర దొరికింది, చచ్చిపోయారు. వీళ్ళు ఏం చేసి దగ్గర కత్తి తీసి కత్తి అదే గడాలి కత్తి తీసి ఏమనుకుంటా కత్తి తీసి సచ్చిన పొడుగా ఒడుతుడు తింటుడు పొడుతుడు తింటుడు. అమ్మ 50 మంది చచ్చిపోయారుగా. కత్తి పట్టుకొని ఎంత వచ్చుడుగా దొంగలకు వెళ్ళాల వీరులకు వస్తుడు. ఉప్పాలు ఎక్కడ రాదు, ఉప్పాలు ఎక్కడ రాదు చూడండి దొంగలు చంపేసి అని అమ్మ ఏమనుకుంటున్నారు అని ఆయన ఇక ఉప్పలు ఫోన్ చేయగా వాళ్ళు బెర్రు వాళ్ళు బుల్లెట్ బండ్లు కార్లు జీప్ వేసుకొని ఉండొచ్చు. అరే చాలా మూవపోయి అంటే మామూలు కాదపోయి సంపేసుడు మామూలు అంటే మామూలు అని చెప్పి ఆయనతో సమానం చేసి ఎంత కావాలంటే ఎంత ఇస్తానంటే 50 లక్షలు ఇచ్చినాడు వాళ్ళకి. ఈ అమ్మ మాకు రొల్లి పోయి కాబట్టి తర్వాత ఏమైంది కుషావుడు వచ్చారు. కుషావుడు రోజు పులి వస్తున్నాడు, మూలాలు గుట్టకెళ్ళి దిగుతుంది. కుషావుడులో ఒక 2-3 దిగుతూ పోతుంది. ఈ అమ్మ మన ఉప్పాలు పోతే చాలా కూడా 50 మంది దొంగలు చంపాడు. ఈ పులి చంపడానికి పోయినాడ. ఈ అమ్మ ఉప్పాలు 50 మంది చంపాడు ఒక లెక్క నాకు అని చెప్పి ఆయనతో వాళ్ళని అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎత్తిస్తాడు ఎంత కావాలని తీసుకోవాలట. ఈమంటే ఒక డబ్బులో 3 వేలు ఇచ్చిపోయడానికి ఆయనతో చూసుకొని ఒకటే కలిసి ఉంటే అయ్యా నాకు గుర్రం కావాలా, గుర్రం ఉంటేనే పులి చంపగలట, లేకుంటే లేదు నాకు అని చెప్పినట. అనగానే ఏమైంది కుషావుడుగా ఒక బండారు లక్ష్మణరావు ఉంటాడు ఎమ్మెల్యే, ఆయన దగ్గర పోయారు. పోతే అయ్యా గుర్రం కావాలంటే ఎవరు దగ్గర లేవు. బండారు లక్ష్మణ్ దగ్గర 10 గుర్రాలు ఉన్నాయి. మంచి గుర్రం తీసుకొని చెప్పిందట. ఆ పూలని చేసింది ఏమన్నా వేసినప్పుడు డేంజర్ అని చెప్పి ఆ పూలని కూడా గుర్రం రాసుకుంది. ఈ సాలభూపాయానికి ఆ గుర్రం తెలియదు పులి తెలియదు. ఆ శ్రీకాంత్ పోయి చూస్తారు ఇదే పులి మంచిగా ఈ పులి అనుకోని గుర్రం అనుకోని నాకు గుర్రం కావాలా అని చెప్పి ఆ పులి దానికి తాడు కట్టిగా ఎక్కి ఆయనతో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఏమంటే పిల్ల సిద్ధపాటు రొట్టె మళ్ళా పోదాం. ఇక ఎవరు ఎక్కడ మళ్ళప్పుడు ఒక్కరు బయటకు అయ్యా బయటకి వెళ్తే పులి యుద్ధం చేయవచ్చు, నేను ఫైటింగ్ చేయవచ్చు, కింద పడవచ్చు, మీద పడవచ్చు, రింపులో ఉరుకుతారు మరి ఇష్టం. ఎవరు బయటకు వెళ్తాను అందరూ తప్పు పెట్టుకొని చూస్తాడు. ఊరికి చూస్తుంది కానీ ఎవరు పడుకోలేదు. చాలా ఊమయ్యా 1000 మందిని చంపినట ఉప్పల. పులి చంపుతా ఎన్నో చూస్తావా అందరూ చూస్తున్నాడ. ఆయన పులి ఎక్కువ వచ్చింది కదా శిఖర్లా వీళ్ళు అందరూ పులి ఎక్కువ వస్తుండ్రు బాబాయ్, పులి ఎక్కువ వస్తుండ్రు బాబాయ్, పులి ఎక్కువ వస్తుండ్రు బాబాయ్, పులి ఎక్కువ వస్తుండ్రు చెప్తున్నారట. అబ్బా ఈ అమ్మ ఏం మంచిగా బాయ్ వాడు పులి చంపుతా పులి ఎక్కువ వస్తుండడు మామూలు అని చెప్పేసి వీళ్ళు చూస్తారు కొంచెం ఇలా కారిపోతుంది పులి పులి అంటారు. మీ అమ్మ గురవాలు ఎక్కువ పులి అంటున్నది. ఆయన ఏం చేస్తున్నాడు బెల్లం బాగా అధ్యక్షుడు ఎక్కడ వచ్చి తుమ్మాడు పొడవాలని చెప్తే బెల్లం బాగా తుమ్మాడు కట్టి కట్టి వచ్చాడు. బెల్లం బాగా ఏం చేసింది కట్టి వరకు వచ్చాడు దబ్బా పులి వచ్చుకుని పొడవగానే అబ్బా ఈ అమ్మ మలపురం గురించి అధ్యక్షుడు బెల్లం బాగా పులి ఎంత వచ్చాడు కసా 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 వచ్చాడు. కసా కసా పడితే ఒక్క దెబ్బకి చచ్చిపోయింది. అబ్బా అబ్బా వీడలో చాలా బొమ్మ అంటే అబ్బా నేను ఉప్పాలో పంపిడు ఇలా ఈసారి పంపిడు మల్లాపురంలో చాలా బొమ్మ అంటే మామూలు కాదని చెప్పి ఆ రకంగా చాలా బొమ్మ పేరు ఎంత వచ్చిందంటే ఏమిటి చెప్తే అంటే ఊరు తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక ఆ రకంగా వచ్చింది. ఇక సమయం రకం కాబట్టి ఇంతతో ముగిస్తాం కదా సాయంత్రం మళ్ళీ చెప్తా అప్పుడు కథ ఏబిసిడీలు ఎక్కువైనందున వేదశాస్త్రం అంత మరిచిపాయే. ఏబిసిడీలు ఎక్కువైనందున వేదశాస్త్రం అంత మరిచిపాయే. ఎన్ని బంగారం రేట్ ఎక్కువైనందు ఎల్వరు సిల్వరు పుట్టుకొచ్చే. తల్లీశమాయ పెళ్ళమే పెళ్ళమాయే కలియుగం ఎంత చిత్రమాయే. హలో స్వామి రామ 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 రామ.